ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడొచ్చు మనం ఈ ద్రాక్ష ఫలించిన విధానం, పెద్ద గేల ఎలా ఫలించిందో. మనం ఇది చూస్తే ఒక విషయం గుర్తుకొస్తుంది. యేసు ప్రభువు తన శిష్యులతో ఒక మాట చెప్తూ, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేట తండ్రిని ఏమి అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్లి ఫలించినట్లు, మీ ఫలము నిలిచినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు మనము ఫలించాలి అంటే దేవుడు మనను ఏర్పరచుకోవాలి. ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు, మీరు వెళ్లి ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఫలాన్ని చూసినప్పుడు ఫలించాలనేటువంటి ఆశ మనలో కలుగుతుంది. మనం దేవునిలో ఫలించి ఆ ఫలము నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా ఫలించాలని ఆశ మనకు ఉండాలి. అతి ఆశ మనకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఫలిస్తుంటే దేవుని నామం మహింపరచబడుతుంది. కనుక నీ జీవితంలో ఫలించి దేవుడి కొరకు మరి సాక్షిగా జీవించాలని మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.